హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. ఆర్సీబీ పైన ముంబై ఇండియన్స్ ఈజీ విక్టరీ. పరుగుల వర్షం కురిసే పిచ్ మీద బుమ్రా మ్యాజికల్ స్పెల్. ముంబై ఇండియన్స్ టాప్ 3 బ్యాట్స్మెన్ ఆర్సీబీకి చుక్కలు చూపించారు. సూర్య ఇస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. పూర్తిగా చతికిలపడిన ఆర్సీబీ. ఇక ఈ మ్యాచ్లోని విశేషాలతో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. వాంకడే స్టేడియంలో జరిగిన ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆర్సీబీకి స్టార్టింగ్లోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. కోహ్లీని ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే తక్కువ స్కోర్కే అవుట్ చేశాడు. మొత్తానికి ఐపీఎల్లో కోహ్లీ బుమ్రా బౌలింగ్లో అవుట్ అవడం ఇది 5వసారి. గ్రీన్ ప్లేస్లో టీంలోకి వచ్చిన విల్ జాక్స్ తన ఐపీఎల్ జర్నీని 4తో స్టార్ట్ చేశాడు. కానీ 8 పరుగులు చేసి ఆకాష్ మధ్వాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న టైంలో డూప్లిసెస్ మరియు పట్టిదార్ తిరిగి ఫామ్లోకి వచ్చారు. అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. 26 బాల్లోనే 50 పరుగులు చేసిన పట్టిదార్ కోట్సియా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన మ్యాక్స్వెల్ మళ్లీ ఫెయిల్ అయ్యాడు. శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో డకౌట్గా వెనుతిరిగాడు. కీ ప్లేయర్ అయిన మ్యాక్స్వెల్ ఫామ్లో లేకపోవడం ఆర్సీబీకి పెద్ద వరి అనే చెప్పాలి. ఇక డీకే రావడంతోటే మంచి టచ్లో కనిపించాడు. డూప్లిసెస్ కూడా ఈ సీజన్లో తన ఫస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. మత్వాల్ వేసిన 16వ ఓవర్లో దినేష్ కార్తిక్ థర్డ్ మ్యాన్ వైపు 4 ఫోర్లు కొట్టి ఫోర్ల ఎగ్జిబిషన్ చూపించాడు. ఆర్సీబీ 200 పైన స్కోర్ ఈజీగా చేస్తుంది అని అనుకుంటున్న టైంలో బౌలింగ్కి వచ్చిన బుమ్రా వరుస బాల్లో డూప్లిసెస్ మరియు లాంగ్రోర్ని అవుట్ చేశాడు. 19వ ఓవర్లో కూడా మళ్లీ వరుస బాల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సౌరవ్ చౌహాన్ మరియు విజయ్ కుమార్లని అవుట్ చేసి తన 5 వికెట్ హాల్ని పూర్తి చేసుకున్నాడు. బుమ్రాకి ఐపీఎల్లో ఇది రెండవ 5 వికెట్ హాల్. స్పెషల్ ఇన్నింగ్స్ ఆడిన డీకే లాస్ట్ ఓవర్లో 19 రన్లు చేశాడు. దాంతోపాటు తన 15 కూడా 22 బాల్లోనే కంప్లీట్ చేసుకున్నాడు. డీకే సూపర్ ఫినిష్ ఇవ్వడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. 197 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్కి ఇషాన్ కిషన్ మరియు రోహిత్ శర్మ మరోసారి సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ఇషాన్ కిషన్ ఈసారి చెలరేగిపోయి ఆడాడు. ఇషాన్ కిషన్ ఆడిన ఆటకి ఆర్సీబీ బౌలర్స్ నుంచి సమాధానమే లేకుండా పోయింది. రోహిత్ కూడా ఫస్ట్ 7 బాల్లలో 1 రన్నే చేసినా కానీ తర్వాత తనదైన శైలిలో హిట్టింగ్ చేశాడు. ఇద్దరూ చెలరేగిపోవడంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ 72 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 24 బాల్లలోనే తన 15 కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి ముంబై ఇండియన్స్ ఆల్అవుట్ అటాక్ స్టార్ట్ చేసింది. అలా అటాక్ చేస్తూ చేస్తూ ఇషాన్ కిషన్ అవుట్ అయ్యేసరికి 9 ఓవర్లలోనే 100 పరుగులు సాధించింది. ఇంజరీ తర్వాత ఫస్ట్ మ్యాచ్లో డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో తన అథారిటీని చాటాడు. రోహిత్ టాప్లీ పట్టిన ఎక్సలెంట్ క్యాచ్కి అవుట్ అయిన సూర్య మాత్రం తనదైన విధ్వంసాన్ని చూపించాడు. అదే క్రమంలో ఐపీఎల్లో తన ఫాస్టెస్ట్ 15 కూడా పూర్తి చేసుకున్నాడు. 50 రన్లు చేయడానికి సూర్య కేవలం 17 బాల్లు తీసుకున్నాడు. సూర్య అవుట్ అయినా కానీ హార్దిక్ మరియు తిలక్ వర్మ 16వ ఓవర్లోనే మ్యాచ్ని ముగించారు. దాదాపు 200 పరుగుల టార్గెట్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఎక్స్ట్రాడినరీగా చేసిన ముంబై ఇండియన్స్ తమ నెట్ రన్ రేట్ని బాగా మెరుగుపరుచుకుంది. హార్దిక్ పాండ్యా కూడా కేవలం 6 బాల్లలోనే 21 పరుగులు చేసి ఈ సీజన్లో ఇప్పటివరకు తను చూపించని పవర్ హిట్టింగ్ని చూపించాడు. అసలు ఈ ఫామ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్‌ని చూస్తేనే మిగతా జట్లన్నిటికి దడ పుట్టేలా ఉంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ తమ కమ్‌బ్యాక్‌ని చాటి అన్ని టీమ్స్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆర్సీబీ మాత్రం 6 మ్యాచ్‌ల్లో 1 విజయమే సాధించి బాగా డీలా పడిపోయింది. రన్ స్కోరింగ్ పారడైస్ లాంటి గ్రౌండ్‌లో బుమ్రా 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. దాంతో క్వెషనే లేకుండా బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నెక్స్ట్ మ్యాచ్ ఇండియన్ వికెట్ కీపర్ల మధ్య పోరు. కేఎల్ రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్. అదేనండి ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్ అనాలిసిస్‌తో మళ్ళీ కలుద్దాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.